జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు ఏకపక్షంగా అభ్యర్థుల్ని ప్రకటించుకుంటూ పోవడాన్ని పవన్ కళ్యాణ్ తీవ్రంగా తప్పుపట్టారు. పోటీగా 2 స్థానాల్లో జనసేన పోటీ చేయనుందని ఆయన ప్రకటించారు. ఈ క్రమంలో టీడీపీ పొత్తు ధర్మంపై పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అభ్యర్థుల ప్రకటనతో చంద్రబాబు పొత్తు ధర్మం పాటించలేదని జనసేనాని అసంతృప్తి బహిరంగానే వ్యక్తం చేశారు. శుక్రవారం జనసేన కార్యాలయంలో జెండా ఆవిష్కరణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పొత్తులో ఉన్నప్పుడు ధర్మం పాటించాలి, కానీ టీడీపీ అది విస్మరించి ఏకపక్షంగా అభ్యర్థుల్ని ప్రకటించింది. ఇది పొత్తు ధర్మం కాదు. ఇప్పుడు ఏకపక్షంగా వాళ్లు 2 సీట్లు ప్రకటించారు కాబట్టి మేం 2 సీట్లు ప్రకటిస్తాము. రాజోలు రాజానగరంలో జనసేన పోటీ చేస్తోంది. చంద్రబాబుకు ఉన్నట్లే నాకు మా పార్టీలో ఒత్తిడి ఉంది. అందుకే ప్రత్యేక పరిస్థితుల్లోనూ మేము 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నాము. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా అని పవన్ పేర్కొన్నారు. కలిసి ముందుకు వెళ్తేనే బలమైన నిర్మాణం చేసుకోవచ్చు. జనసేన నుండి బలం ఇచ్చేవాళ్లం అవుతున్నాం గాని తీసుకునే వాళ్లం కాలేకపోతున్నాము. ఒక మాట అటున్నా ఇటున్నా కలిసే వెళ్తున్నాము. టీడీపీ జనసేన పొత్తులకు ఇబ్బందులు కలిగేలా కొందరు అడ్డుగోలుగా మాట్లాడుతున్నారు. నన్ను వీధి కుక్కాన్ని తిట్టినా భరించా. లోకేష్ సీఎం పదవిపై మాట్లాడినా మౌనంగా ఉన్నాను. టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించడం పొత్తు ధర్మం ఎంతమాత్రం కాదు. అభ్యర్థుల ప్రకటనతో జనసేనలో ఆందోళన చెలరేగింది. దీనిపై నన్ను అడిగిన మా పార్టీ నేతలకు మా క్షమాపణలు. గత 5 ఏళ్లలో జనసేన సమర్థవంతంగానే పనిచేసింది. ఈ 5 ఏళ్ల పోరాటం 2024లో రాజకీయ బలం కావాలి. పోటీ కోసం 50 నుండి 70 స్థానాలు తీసుకోవాలని నాకు తెలియనిది కాదు. ఒంటరిగా పోటీ చేస్తే కొన్ని సీట్లే వస్తాయి గాని అధికారంలోకి వస్తామో రామో తెలియదు. పవన్ జనంలో తిరగడు. వాస్తవాలు తెలియని కొందరు అంటున్నారు. తెలియకపోతే రాజకీయాల్లోకి ఎలా వస్తాను? 2 వ్యక్తులను కలపడం కష్టం, విడిదీయడం తేలిక. అందుకే నాకు నిర్మించడం ఇష్టం. ఆటుపోట్లు ఎదురవుతాయి, కొన్నిసార్లు తప్పవు. పొత్తులో భాగంగా మనం 3వ వంతు సీట్లు తీసుకుంటున్నాం. అసెంబ్లీ ఎన్నికలతో నేను ఆగిపోవడం లేదు. భవిష్యత్తులో కూడా పొత్తు కొనసాగుతుంది అంటూ వ్యాఖ్యానించారాయన. జనసేనతో పొత్తు ఉన్నప్పటికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట అభ్యర్థిగా వేగుళ్ల జోగేశ్వరరావు పేరును చంద్రబాబు ఏకపక్షంగా ప్రకటించారు. అలాగే అరకు అభ్యర్థిని చంద్రబాబు ప్రకటించారు. మరికొన్ని చోట్ల కూడా అభ్యర్థుల ప్రకటనకు ఆయన సిద్ధమయ్యారు. ఏకపక్షంగా తీసుకుంటున్న ఈ నిర్ణయాన్ని పవన్ ఇప్పుడు వ్యతిరేకించారు. రేపు ఇది ఎటుదారి తీస్తుందో అనే చర్చ ఏపీ రాజకీయాల్లో మొదలైంది.